వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో మల్టీ టాస్కింగ్ స్టాఫ్, ట్యాక్స్ అసిస్టెంట్ మరియు స్టెనోగ్రాఫర్ జాబ్స్ను ఫిల్ చేయడానికి అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మల్టీ టాస్కింగ్ స్టాఫ్ 38 జాబ్స్ ఉన్నాయి. ట్యాక్స్ అసిస్టెంట్ 47, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 12 వేకెన్సీ ఉన్నాయి. ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవడానికి మన దగ్గర ఎటువంటి ఎక్స్పీరియన్స్ మనకి అవసరం లేదు. బేసిక్ క్వాలిఫికేషన్ ఇక్కడ ఇచ్చినటువంటి క్వాలిఫికేషన్ మన దగ్గర ఉంటే సరిపోతుంది. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, ప్లస్ స్టెనోగ్రఫీ స్కిల్స్ అనేవి ఉండాలి. ట్యాక్స్ అసిస్టెంట్ అనే జాబ్కి డిగ్రీ పాస్ అయినటువంటి అభ్యర్థులు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఈ వీడియోలో ఈ నోటిఫికేషన్ సంబంధించి పూర్తి వివరాలు, సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది, ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి, ఇలా ఎవరెవరు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది, ఇలాంటి వివరాలన్నీ కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో చివరి వరకు చూడండి, మీకు పూర్తి వివరాలు అర్థమవుతాయి. అలాగే మీరు కామెంట్స్ చేసే ముందు వీడియోలో నేను చెప్పని కంటెంట్ ఏదన్నా ఉంటే మీరు కామెంట్ తెలియచేయండి, నేను తప్పనిసరిగా దానికి రిప్లై ఇస్తాను. అండ్ ఎవరైతే ఇంతవరకు మన ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా పొందడానికి మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ ఏవైతే విడుదలవుతాయో వాటన్నిటిని ఎవ్రీడే మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మీరు మిస్ అవ్వకుండా ఉండాలి అంటే ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. డియర్ ఫ్రెండ్స్, మన చుట్టూ చాలామంది జాబ్స్ కోసం ట్రై చేస్తున్నారు. ఆన్లైన్లో, వాట్సాప్ గ్రూపుల్లో చూసి అప్లై చేసిన స్టిల్ జాబ్స్ దొరకడం లేదు. మోస్ట్లీ ఆన్లైన్ జాబ్స్ ఫేక్ అండ్ కన్ఫ్యూజింగ్గా ఉంటాయి. కొందరు డబ్బులు అడుగుతారు, మరికొందరు తర్వాత కాల్ చేస్తామని మనకు చేయరు. అందుకే మిస్టర్ విజయ్ .in వారు లోకల్ జాబ్స్ కోసం ఒక సింపుల్ సిస్టమ్ తీసుకొచ్చారు. వీళ్ళు ఫీజు కూడా ఏం తీసుకోరు, ఫేక్ ప్రామిసెస్ ఏం చేయరు. మీరు దగ్గరలో ఏమైనా జాబ్స్ ఉంటే డైరెక్ట్గా వీళ్ళు మీకు కాల్ చేసి చెప్తారన్నమాట. మీరు షాప్లో జాబ్స్ కోసం, డెలివరీ జాబ్స్ కోసం, ఆఫీస్ వర్క్లో జాబ్స్, లేదా సేల్స్ జాబ్స్, డ్రైవర్ జాబ్స్, ఇలాంటి జాబ్స్ కోసం కనుక మీరు చూస్తుంటే ఇమీడియట్గా మిస్టర్ విజయ్ .inలో రిజిస్టర్ అవ్వండి. లింకు డిస్క్రిప్షన్లో ఉంది. రియల్ జాబ్స్ వచ్చినప్పుడు కాల్ వస్తుంది. జాయిన్ మిస్టర్ విజయ్ .in. ఇట్స్ టేక్స్ ఓన్లీ 5 minutes. డియర్ ఫ్రెండ్స్, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ నుంచి అఫీషియల్గా విడుదల చేసిన నోటిఫికేషన్ ఇది. ఈ నోటిఫికేషన్ సంబంధించి 7వ తేదీ నుంచి ఆన్లైన్ అప్లికేషన్స్ స్టార్ట్ అయ్యాయి. అప్లికేషన్ చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి మంత్ ఎండింగ్ అయినటువంటి 31వ తేదీలోపు మనం అప్లికేషన్స్ చేసుకోవాలి. ఇందులో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 అనే వేకెన్సీస్ 12 ఉన్నాయి. అలాగే ట్యాక్స్ అసిస్టెంట్ అనే జాబ్స్ 47 ఉన్నాయి. ఈ 2 రకాల జాబ్స్కి కూడా లెవెల్ 4 పే మ్యాట్రిక్స్ ద్వారా 25,500 రూపాయల బేసిక్ పేతో మనకు శాలరీ అనేది రావడం జరుగుతుంది. సో 25,500 బేసిక్ పే అంటే దీనికి కొన్ని అలవెన్సెస్ అనేవి కలుపుతారు. డియర్నెస్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, ఇలాంటివన్నీ కూడా మనం జాబ్ చేసేటప్పుడు మనకి ఇవ్వడం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా కలుపుకుంటే మనకి శాలరీ నియర్లీ 50,000 వరకు స్టార్టింగ్లో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇక మల్టీ టాస్కింగ్ స్టాఫ్ MTSకి సంబంధించి 18,000 రూపాయల బేసిక్ పే ఉంది. సో ఈ బేసిక్ పేకి మనకి 36,000 వరకు శాలరీ అనేది స్టార్టింగ్లో వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మనం వర్క్ చేసే ప్రాంతాన్ని బట్టి, మనం రూరల్ ఏరియాస్లో వర్క్ చేస్తున్నామా, సిటీస్లో వర్క్ చేస్తున్నామా, టౌన్లో వర్క్ చేస్తున్నామా అనే దాన్ని బట్టి మనకి HRAలో కొద్దిగా తేడా ఉంటుంది, కానీ మీ ఒక 2,000-3,000 రూపీస్ తేడా ఉంటుంది. మిగిలినటువంటి శాలరీ అంతా సేమ్ ఉంటుంది. ఇక ఈ జాబ్స్కి సంబంధించి ఏజ్ విషయానికి వస్తే 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 మరియు ట్యాక్స్ అసిస్టెంట్ జాబ్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. 1/1/2026 నాటికి మనం ఏజ్ చూసుకోవాలి. మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి మాత్రం 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్న వాళ్ళు అప్లికేషన్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ ఎవరైతే స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుందన్నమాట. సో అందరికీ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అలాగే SC/ST క్యాండిడేట్స్కి 10 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. అంటే 25 సంవత్సరాలు అనుకోండి, మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అప్లై చేయాలనుకుంటున్నారు. మీరు SC లేదా ST అయితే 35 సంవత్సరాల వరకు ఉంటే కూడా మీ ఏజ్ మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. స్పోర్ట్స్ పర్సన్స్ అయితే 30 సంవత్సరాల వరకు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే పైన ఉన్నటువంటి 27 సంవత్సరాలు కూడా మీరు ఏజ్ అనేది కలుపుకుంటే సరిపోతుంది అనమాట, మీరు ఈ కేటగిరీలకు సంబంధించిన వాళ్ళు అయితే. ఇక క్వాలిఫికేషన్ విషయానికి వస్తే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 పోస్ట్కి ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. అలాగే ట్యాక్స్ అసిస్టెంట్ అనే జాబ్కి డిగ్రీ పాస్ అయి ఉంటే సరిపోతుంది.
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ జాబ్కి 10th క్లాస్ పాస్ అయింటే సరిపోతుంది. అయితే ఇందులో ఏ జాబ్ బాగుంటుంది అంటే మీ దగ్గర డిగ్రీ ఉంటే మీరు ఖచ్చితంగా ట్యాక్స్ అసిస్టెంట్ జాబ్కి ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఎందుకంటే ఈ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 అనేది మనకి స్టెనోగ్రఫీ స్కిల్స్ అనేవి వచ్చి ఉండాలి. ఎంటీఎస్ అయితే లోయర్ క్యాడర్ అన్నమాట. ఒక ఆఫీస్లో లోయర్ క్యాడర్లో ఏదైనా జాబ్ ఉంటుందా అంటే అది మల్టీ టాస్కింగ్ స్టాఫ్. ఇది 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఉంటుంది కాబట్టి సో మీ దగ్గర డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే మాత్రం మీరు ట్యాక్స్ అసిస్టెంట్ అనే జాబ్కి మీరు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వచ్చు. ఎందుకంటే ఇది మంచి పోస్ట్ కాబట్టి. ఇక అప్లికెంట్ ఫీజు విషయానికి వస్తే ఈచ్ అండ్ ఎవ్రీ పోస్ట్కి కూడా మీరు ₹200 అప్లికెంట్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఎవరికి కూడా ఫీజు నుంచి ఎగ్జామ్షన్ అనేది లేదు. అన్ని కేటగిరీకి సంబంధించిన వాళ్ళు కూడా ₹200 అప్లికెంట్ ఫీజు అనేది పే చేయాలి. ఇక ఈ జాబ్స్కి సంబంధించి మనకి ఎవరైతే స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో స్పోర్ట్స్ కోటా కింద ఉన్నటువంటి వేకెన్సీస్ని ఫిల్ చేయడానికి మనకి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో స్పోర్ట్స్ కోటా అంటే ఎవరికి ఏ సర్టిఫికేట్ ఉంటే అప్లికేషన్ చేసుకోవచ్చు అనేది మనకి టేబుల్లో క్లియర్గా ఇచ్చారు. సో మొత్తం 5 విభాగాల్లో మనకి స్పోర్ట్స్ కోటాలో మీకు సర్టిఫికేట్ ఉంటే మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. ఇంటర్నేషనల్ కాంపిటీషన్లో అలాగే నేషనల్ కాంపిటీషన్స్లో ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్స్లో నేషనల్ లేదా స్పోర్ట్స్ లేదా గేమ్స్ ఫర్ స్కూల్స్ కండక్ట్ చేస్తుంటారు కదా వాటిలో లేదా ఖేలో ఇండియా లేదా యూనివర్సిటీ గేమ్స్ లేదా ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లేదా ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ లేదా ఖేలో ఇండియా పారా గేమ్స్. ఓకే, వీటిలో కనుక మీరు పార్టిసిపేట్ చేసి సర్టిఫికేట్ కనుక పొంది ఉంటే గెలవాల్సిన అవసరం ఏం లేదు. సర్టిఫికేషన్ కనుక పొంది ఉంటే మీరు ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవచ్చు. అయితే ఏమేమి స్పోర్ట్స్ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉంది అనేది కూడా మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. టోటల్గా మనకి 16 రకాల స్పోర్ట్స్ని ఇందులో కలపడం జరిగింది. ఇందులో అథ్లెటిక్స్కి 26 వేకెన్సీస్ ఇచ్చారు. స్విమ్మింగ్కి 6, బ్యాడ్మింటన్కి 4, టేబుల్ టెన్నిస్ 4, చెస్కి 4, లాన్ టెన్నిస్ 4, క్రికెట్కి సంబంధించి 10, బాస్కెట్బాల్ 4, వాలీబాల్ 5, కబడ్డీ 7, ఫుట్బాల్ 11, బిలియార్డ్స్ 2, అలాగే స్క్వాష్లో 2 వేకెన్సీ ఉన్నాయి. యోగాసన్లో 2, పారా స్పోర్ట్స్లో 4, బాక్సింగ్లో 2. టోటల్గా 97 జాబ్స్ కోసం మొత్తం 16 స్పోర్ట్స్ విభాగాల్లో ఉన్నటువంటి వేకెన్సీస్ని ఫిల్ చేయడానికి ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఇప్పుడు మీకు క్వాలిఫికేషన్ ఉందా లేదా, మీరు అప్లై చేసుకోవచ్చా లేదా అనేది మీకు అర్థమైంది. సో దీంతో పాటుగా మీ దగ్గర కొన్ని డాక్యుమెంట్స్ అనేవి ఉండాలి. ఏంటి అంటే 10th క్లాస్ పాస్ సర్టిఫికేట్, అలాగే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో మీవి అవి, క్యాస్ట్ లేదా కమ్యూనిటీ సర్టిఫికేట్, స్పోర్ట్స్కి సంబంధించిన సర్టిఫికేట్, అలాగే ఈ ఎలిజిబిలిటీ ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ పర్సన్స్ అంటే ఫామ్ 1, 2, 3, 4, 5 అని ఉంటాయి. ఇందులో మీకు ఏది అప్లికేబుల్ అవుతుందో చూసుకొని ఆ సర్టిఫికేట్ అనేది ఉండాలి. అలాగే పర్సన్ విత్ డిజేబిలిటీ అయితే దానికి సంబంధించిన సర్టిఫికేట్. ఆల్రెడీ మీరు ఒకవేళ ఎందులో అయినా జాబ్ చేస్తుంటే ప్రైవేట్గా కానీ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఒకవేళ వర్క్ చేస్తుంటే అక్కడి నుంచి ఎన్ఓసి నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలి. లేకపోతే అవసరం లేదు. ఆధార్ కార్డు అండ్ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు ఇవన్నీ కూడా తప్పనిసరిగా మీ దగ్గర ఉండాలి. ఇప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు ఇవన్నీ కూడా ఒరిజినల్స్ చెక్ చేయడం జరుగుతుంది. ఇక ఎవరైతే ఈ జాబ్స్కి అప్లికేషన్ చేసుకోవాలి అనుకుంటున్నారో మీకు పోస్టింగ్ అనేది ఫస్ట్ మీరు జాబ్కి సెలెక్ట్ అయితే ఎక్కడ ఉంటుందంటే ముంబై రీజియన్లో మీకు పోస్టింగ్ అనేది ఉంటుందన్నమాట. అయితే ఈ జాబ్కి కనుక మీరు సెలెక్ట్ అయితే మొదటగా 2 సంవత్సరాల పాటు మనకి ప్రొబేషన్ పీరియడ్ అనేది ఉంటుంది. ఈ ప్రొబేషన్ పీరియడ్ని మనం ట్రైనింగ్ పీరియడ్ అని కూడా అనవచ్చు. ఈ ప్రొబేషన్ పీరియడ్ కనుక కంప్లీట్ అయిపోతే మిమ్మల్ని జాబ్ అనేది రెగ్యులరైజ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో మీకు స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. ఈ స్కిల్ టెస్ట్కి సంబంధించి 80 వర్డ్స్ పర్ మినిట్ ట్రాన్స్క్రిప్షన్, 50 వర్డ్స్ పర్ మినిట్ ఇంగ్లీష్లో ఉంటుంది, 10 మినిట్స్ డిక్టేషన్ ఉంటుంది. ఇదన్నీ చూసుకొని మీరు అప్లికేషన్ చేసుకోవాలి. ట్యాక్స్ అసిస్టెంట్కి మాత్రం డేటా ఎంట్రీ స్కిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. పర్ అవర్కి అంటే 8000 కీ డిప్రెషన్స్ పర్ అవర్ అనేది మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. అంటే నియర్లీ 25 వర్డ్స్ పర్ మినిట్ ఏమో వస్తుంది. అది ఈజీగా మీరు టైప్ చేసుకోవచ్చు, అదేం ప్రాబ్లం లేదు. ఓకే, ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే మనకి స్పోర్ట్స్లో వచ్చినటువంటి సర్టిఫికేట్స్ని క్వాలిఫికేషన్లో వచ్చిన మార్కుల ఆధారంగా సెలెక్షన్ చేస్తారు. ఎటువంటి ఎగ్జామినేషన్ మనకి కండక్ట్ చేయరు. డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలిచి మీకు పోస్టింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఎవరైతే ఈ వీడియో చూశారు కదా, మీకు ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేది మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది. 31 జనవరి 2026 లోపు మీరు అప్లికేషన్స్ అనేవి చేసుకోవాలి. ఆన్లైన్లో అప్లై చేసే లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ మొదటగా రిజిస్టర్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేసి మీ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత
అక్కడ వచ్చేటువంటి లాగిన్ క్రెడెన్షియల్స్ యూజర్ నేమ్ పాస్వర్డ్ యూజ్ చేసి మీరు లాగిన్ అయ్యి మీరు అప్లికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా పొందడానికి మన జాబ్ అప్డేట్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ నైస్ డే ఫ్రెండ్స్.